ఏమంటూ ఉంటారంటే మా డబ్బులే కదా మేమే చూస్తాం కదా అని అంటూ ఉంటారు. తినే తీసుకోలేము కదా డబ్బులు అంటాడు ఆయన. హ్యాపీ టైమ్స్ ఇవన్నీ. హాయ్ గైస్, దిస్ ఈజ్ ఈశ్వర్ బొలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 2 ఆఫ్ కార్బ్ లోడ్. మనము కాంపిటీషన్ దూరం ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తుండే కదా, అట్లాంటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుండే కార్బ్ లోడ్ చేయడానికి. ఎందుకంటే అక్కడ పోయి కుక్ చేసుకోవాలి, అదంతా డిఫరెంట్ ఉంటుండే. ఇప్పుడు మన రూమ్లో ఉన్నాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ వన్ డే ఒక రోజులోనే చాలా ఫుల్నెస్ వచ్చింది అన్నమాట. ఇంకా మనకు ఫుల్నెస్ అనేది రావాలి. అండ్ ఈ డే 2 రోజు కూడా నా వెయిట్ 59 ఉంది. సో ఇది ఎంటీ స్టమక్ వెయిట్ కాదు, కొంచెం అక్కడిక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది. 58 to 59 ఉంటాం మనం స్టేజ్ ఎక్కే ముందు. సో ఇదే మన ఎండ్ వెయిట్. లాస్ట్ ఇయర్ మనం ఎప్పుడైతే గోవా షో ఆడినప్పుడు అప్పుడు నా వెయిట్ వచ్చేసి 57.5 ఉండే. అప్పటికిప్పటికి మనం అంత మజిల్ మస్ పుటాన్ అయింది వచ్చేసి 1.5 to 2 kg అరౌండ్ పుటాన్ అయినాం అంతే. కానీ ఏమంటారు, అప్పటికిప్పటికి ఇంకా లీన్ ఉన్నాం కాబట్టి కొంచెం మస్కులర్గా కనిపిస్తున్నాము అంతే. అండ్ లిటరల్లీ కండిషన్ మాత్రం చేంజ్ అవుతూ కొద్ది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు నా ఫస్ట్ మీల్ చూపిస్తా. నిన్న నేను చూపించలేకపోయినా ఈ మీల్ మాత్రం చాలా పెద్దగా ఉండబోతుంది. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తున్నాయి. ఈ నసగాడ అనుకోకండి, జస్ట్ చూడండి, సపోర్ట్ ఉంటుంది నాకు. వెయిట్ అండ్ సీ. అయితే నా ఫస్ట్ మీల్ చూపిస్తాను. నా ఫస్ట్ మీల్ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్. సో ఓవర్ నైట్ ఓట్స్ రెడీ ఉన్నాయన్నమాట నాది ఇక్కడ, ఓవర్ నైట్ ఓట్స్. సో నిన్న కూడా ఇదే మీల్ ఉండే, కానీ నిన్న చెప్పినాను కదా అది డిలీట్ అయిపోయినాయి ఫుటేజెస్ అని. అయితే దీనిలో ఇది చాలా స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్నాను. దీనిలో ఏమి యాడ్ చేసుకున్నాను చెప్తా మీకు. సో ఇది మన మీల్. అయితే ఈ ఫస్ట్ మీల్లో దీనిలో ఓట్స్ ఉన్నాయి. ఈ ఓట్స్ ఎంత ఉన్నాయి ఏంది కథ అనేది చెప్తా. అసలు అంటే ఎంత డెలీషియస్గా ఉందో చూసిరా. సో దీనిలో కాఫీ కూడా యాడ్ చేసుకున్నాను నేను, ఇంకోటి అదొకటి. అయితే దీనిలో వచ్చేసి ఓట్స్ మనకు 40 grams ఓట్స్ ఉన్నాయి. అయితే నాకు కొంచెం ఎక్కువ అంటే ఏమంటారు, ఫుల్నెస్ ఎక్కువ ఇవ్వాలి అని అంటే కొంచెం ఈ ఓట్ మీల్ అనేది నార్మల్గా మీరు ఉత్తి మిల్క్లో వేసుకున్నారనుకోండి మంచిగా ఉండదు అనమాట అంతా. అదే మీరు వాటర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఓట్స్ వేసుకొని దానిలో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం కుక్ అవుతుంది దాని అది నార్మల్ 2 నిమిషాలు. ఇంకా కొంచెం వాటర్ పోసి అప్పుడు వే ప్రోటీన్ ఇదంతా వేసుకున్నా, దాని తర్వాత ఆల్మండ్స్ వేసుకున్నా, దాని తర్వాత పీనట్ బటర్ వేసిన విచ్ ఇస్ 15 grams. అండ్ లాస్ట్కి పైన నుంచి ఒక్క కాఫీ వేసిన, ఒక స్పూన్ కాఫీ వేసి కలిపేసిన అనమాట. ఇది లిటరల్లీ ఆ కాఫీ ఫ్లేవర్ తగులుతుంటుంది మనకు, వే ప్రోటీన్ మంచిగా తగులుతుంటుంది, నట్స్ తగులుతుంటాయి. అబ్బా మస్తు ఉంటుంది. చూస్తేనే నోరుతుందా లేదా? నాకైతే నోరుతుంది, తినేస్తాయి. ఫస్ట్ టైం 9:40 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నా మీల్ లోడ్ చేస్తున్నా. ఫస్ట్ కార్బ్ లోడ్ ఇది. డే 2లో నా ఫస్ట్ మీల్ ఇది. అండ్ నేను 10కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమంటారు ఆకలి కొంచెం గట్టిగా అవుతుంది. అండ్ దీనిలో నేను ఇప్పుడు ఏమంటారు ఒక యాపిల్ వేసుకున్నా అండ్ బనానా యాడ్ చేసుకోలేదు. బనానా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది చూస్తేనే ఇట్లా నోరూరిపోతుంది నాకే. మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ తల్లి. ఓవర్ నైట్ ఓట్స్తోని బెనిఫిట్ ఏంటంటే మంచి టెండర్ అవుతుంది. అండ్ దీనిలో కోకో పౌడర్ వేసుకుంటే ఇంకా లిటరల్లీ మస్తు అనిపిస్తుంది మీకు. ఇంకో థింగ్ వచ్చేసి నాకు కొంచెం ఎడిటింగ్ ఇదంతా ఈజీ అయిపోయింది. ఎందుకంటే కృష్ణ ఆల్రెడీ ఎడిట్ చేస్తుండే అనమాట. ఆయన దీనిలో ఫుటేజ్ అంతా ఎడిట్ చేసేస్తుండు ఈజీగా. సో ఇంకోటి ఈసారి హార్డ్ డిస్క్ తీసుకున్నాము. లాస్ట్ టైం హార్డ్ డిస్క్ లేకుండే. సో దీనిలో స్టోరేజ్ ఉంది, మన ఐప్యాడ్లో స్టోరేజ్ ఉంది. అండ్ ఈ హార్డ్ డిస్క్లో ఈజీ అయిపోతుంది. ఇంకా ఎడిటింగ్ కూడా ఆయన చేసేస్తుండే కాబట్టి నాకు ఇప్పుడు ఈజీ అయిపోయింది పని. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వచ్చేస్తున్నాయి కదా మీకు. సో ఆయన ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో. ఈ టోటల్ గా బయలుపడిపోయాడు పాపం. నేను వీడియోస్ తీస్తున్నా ఆయనకి ఇస్తున్నా. ఇది మజిల్ బ్లేజర్ సేల్ ఉంది. అయితే వాళ్ళది 12th బర్త్డే. ఇది స్కూప్ పంపించింది ఇంత పెద్దది. దీనితో ఇప్పుడు వీడియో చేయాలంట. అండ్ ఇంకోటి మీకు చెప్పినాను కదా, ఇది మన గణేష్ బ్రో ఇచ్చిన టోన్స్. అండ్ మీకు ఒక కల్ట్ మసాజ్ గన్ వచ్చిందని చెప్పిన లాస్ట్ వీడియోస్లలో. ఇది మసాజ్ గన్. దీన్ని సపరేట్ రివ్యూ పెడతా ఇప్పుడు నేను. ఈ మసాజ్ గన్ ఫస్ట్ మీల్ లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ శివన్నకి అప్డేట్ ఇవ్వాలి నేను. ఆ అప్డేట్ ఇచ్చి లైక్ ఆయన ఏం చెప్తారో, ఇంకా నెక్స్ట్ ఏమైనా చేంజెస్ చేస్తే చెప్తా. ఈరోజు 250 grams ఆఫ్ కార్బ్స్ ఉండే, నిన్న 200 ఉండే.
ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసేసుకొని విచ్ ఇస్ ఓట్ మీల్ కంప్లీట్ చేసుకొని ఇప్పటికి అరౌండ్ 2 hours అయింది. అసలు అంటే ఇప్పుడు ఇంకో మీల్ ఉందన్నమాట. సో దానికన్నా ముందు మనకు ఒక పెద్ద పని వచ్చి పడ్డది. అది ఇది మనకు కల్ట్ నుంచి ప్రమోషనల్ షూట్ వచ్చిండే. సో ఇది మసాజర్. అయితే ఈ మసాజ్ గన్ అంటే ఇదని కాదు, నేను లైక్ మసాజ్ గన్ తీసుకుందామని చాలా డేస్ నుంచి వెయిట్ చేసిన. బట్ ఇక్కడ నుంచి రావడం అనేది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మంచి బ్రాండ్స్ కొలాబ్కి వస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేయాలి. అంటే ఈ ప్రోడక్ట్ నేను ఇప్పుడు ఏమంటారు వీడియో తీయాలి. సో ఏమంటారు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఇది ఎట్లా యూజ్ అవుతుంది మనకని. సో దానికోసం సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంత కథ ఉంటుంది మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది సెట్ చేస్తున్నా. సో ఇది మొత్తం ఇప్పుడే సెటప్ చేసిన. ఇప్పుడు ఈడ కెమెరా ఇది ఉందా, సో ఇది కెమెరా ఈడ మొత్తం సెటప్ చేసిన. సో ఇప్పుడు ఇదంతా అరేంజ్ చేసిన అనమాట. ఇప్పుడే జస్ట్ కంప్లీట్గా ఇది టేబుల్ క్లియర్ చేయడము ఇదంతా. సో అయితే ఒక్క వీడియో షూట్ చేయాలన్నప్పుడు కంపల్సరీ మన పని మనమే చేసుకోవాలి. యాజ్ ఏ సోలో క్రియేటర్స్, మనం సోలో కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి. అండ్ అది కాకుండా ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మీకు వచ్చే ఎవ్రీ ప్రమోషనల్ మ్యాటర్, దానిలో కూడా మనం ఎట్లాంటివి చూస్ చేసుకుంటున్నాం అనేది కూడా మ్యాటర్స్ అనమాట. ఇప్పటికీ నాకు జస్ట్ ఇది సెటప్ చేసుకోవడానికి దగ్గర 40 minutes ఆఫ్ టైం పోయింది. అండ్ బట్ వర్క్ ఈజ్ వర్క్. కంపల్సరీ ఇప్పుడు మనం ఫుల్ టైం కంటెంట్ క్రియేషన్ దిగినాం కాబట్టి ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం కంప్లీట్గా మనం ఎంతసేపు వర్క్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్ అనమాట. సో చాలా మంది నాకు రీసెంట్ గా చూసిన కమెంట్స్లలో చూసినాను నేను. అండ్ అది కాకుండా ఇంకా నార్మల్ కమెంట్స్ చూసిన. అయితే ఏమంటూ ఉంటారంటే మా డబ్బులే కదా, లైక్ మేము ఏదైనా ట్రిప్కి వెళ్ళినా ఏమన్నా కొన్నా కూడా మా డబ్బులే కదా మేమే చూస్తాం కదా అని అంటూ ఉంటారు. అయితే నాకు ఒకటి అర్థం కాదు. ఒక థింగ్, ఇప్పుడు మీరు ఎక్కడైనా పని చేస్తుంటే వాళ్ళు మీకు ఎట్లా శాలరీస్ ఇస్తారో సేమ్ మాకు కూడా అట్లానే డబ్బులు వస్తాయి అనమాట. సో మేము మా వర్క్ ఇప్పుడు ఉత్తిగానే తీసుకోలేము కదా డబ్బులు. వీడియో షూట్ చేస్తున్నాం, ఏదో కంటెంట్ చేస్తున్నాం అంటే అక్కడ నుంచి డబ్బులు వస్తాయి. ఆ రిసోర్సెస్ కూడా ఇప్పుడు కెమెరా చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద లైట్, ఇది వచ్చేసి అరౌండ్ 28,000 అట్లా ఉంటుంది. మళ్ళీ ఇది ఒక 7,000. మళ్ళీ ఆడ పంచాయతీలు ఉన్నాయి. మళ్ళీ కెమెరా వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా కెమెరా ఒక 45,000 బాడీ. అండ్ అదంతా 1,00,000 రూపాయలు. మళ్ళీ ఈ మైక్ ఉంది కదా, మైక్ 25,000. సో అది కథ ఇట్లుంటుంది. ఇవన్నీ ఖర్చులు పోను. మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను నా డైట్ మెయింటైన్ చేసుకోవాలి, అది ఇది అంటే పెద్ద పంచాయతీ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనిలో సగం నాయి కావు, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను నేను. సో అట్లా కష్టానికి ఫలితం, ఎంత కష్టపడితే అంత. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది షో ఆఫ్ పెట్టినవి కావు. దీనిలో చాలా బుక్స్ చదివినాను నేను. సో సైకాలజీ ఆఫ్ మనీ ఒక్కటి కొంచెం చదివినా అంతే. ఈ అటామిక్ హ్యాబిట్స్ సగం అయిపోయింది. అండ్ ఈ యోగా చదివినాను. అండ్ హీల్ విత్ ఫుడ్స్ ఇదొకటి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది ఇంకా లాస్ట్ చాప్టర్ కొంచెం ఉంది, మీకు ఇది చాలా వీడియోస్లో చెప్పినాను. అండ్ ఇది కాకుండా ఈ డూ ఎపిక్ షిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది గెట్ ఎపిక్ షిట్ డన్ ఇది కంప్లీట్ కాలేదు. అండ్ ఇది మన డైరీ. సో దీనిలో అన్ని యూజ్ చేసేది. ఈ డీప్ న్యూట్రిషన్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా చదువుతాను ఉంటా ఖాళీ ఉన్నప్పుడు. అయితే మన ఏమంటారు సిల్వర్ ప్లే బటన్ చాలా డేస్ తర్వాత తీసిన. ఇంతకుముందు మొత్తం లోపలనే పెట్టేసి ఉండే. ఎట్లా అనిపిస్తుంది ఈ సెటప్ కంపల్సరీ కమెంట్ చేయండి. ఇది ఓవరాల్ మీకు సెటప్ ఎట్లా కనిపిస్తుంది తెలుసా? సో బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంటుంది కానీ సెటప్ అంతా కంప్లీట్ చేంజ్ ఉంటుంది. మీకు దీనిలో చూపిస్తా కెమెరాలో. సో ఇట్లా కనిపిస్తుంది, మీరు కనిపిస్తుంది అనుకుంటా. సెటప్ ఇట్లా కనిపిస్తుంది మొత్తం ఓవరాల్ వీడియోకి. సో ఇంత కథ ఉంటుంది అన్నమాట. ఇక ఒక మంచి వీడియో తీయాలి అంటే మా రూమ్ సరిపోతలేదు దీనికి. ఆల్ సెట్ వీడియో తీసుకోవడానికి నాకు ఒక 1 hour టైం ఉంది. నేను ఇంకా బయటకు పోవాలి, మొత్తం సెట్ చేసేసుకున్నా. అయితే ఈ బుక్ ఉంది కదా, ఈ పర్టికులర్ బుక్లో నా స్క్రిప్ట్ రాసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ హైలైట్స్ ఏంది, అసలు ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఏందనేది ఈ బుక్లో ఆల్రెడీ క్లియర్ రాసుకున్నా ఇప్పుడు. సో ఈ ప్రెప్ టైంలో ఇంకా నేను కాన్సన్ట్రేట్గా ఉంటున్నాను అని అంటే కంపల్సరీ నేను రాయడాన్ని లేకపోతే చదవడాన్ని చాలా ఇష్టపడతాను. సో దానివల్లనే నాకు ఇంకా కొంచెం ఏమంటారు ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేవన్నమాట. ఒక్క 1 month నుంచి నాకు ఫోన్ నుంచి డిస్ట్రాక్షన్ చాలా తగ్గినాయి. సో ఇంతకుముందు గడికి ఫోన్ ఓపెన్ చేస్తుండే, ఇది చేస్తుండే. ఇప్పుడు మాత్రం లిటరలీ ప్రతి టైంని యూటిలైజ్ చేసుకుంటున్నా మంచిగా. మనకు ఏదైతే ప్రొడక్టివ్గా కావాలో, అసలు ఏది ఇంపార్టెంట్ ఏందనేది క్లియర్గా ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. బడ్జెట్ ప్రకారం అది ఇది అన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మంచి ట్రిప్కి వెళ్ళబోతున్నాం, ఆ ట్రిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు నా సెకండ్ మీల్ వచ్చేసి ప్రోటీన్. ఇది 30 grams ఆఫ్ వే ప్రోటీన్. ఇది చాక్లెట్ ఫ్లేవర్ మజిల్ బ్లేజ్ బయోజైమ్ తీసుకుంటున్నా. ఈ చాక్లెట్
ఫ్లేవర్ నాకు నచ్చుతుంది కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రోటీన్ ఉంది, దాంతోపాటు 2 బనానాస్ ఉన్నాయి అన్నమాట. అయితే 2 బనానాస్ ఉన్నాయి. ఈ 2 బనానాస్ పీల్ తీసేస్తే అరౌండ్ 200 గ్రామ్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇది పీల్ తీసేసి చూసుకొని తినాలి, ఎందుకంటే ఇప్పుడు కార్బ్స్ కొంచెం ఎక్కువైనా కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కార్బ్స్ ఎంత తింటున్నాం అది. ఇప్పుడు 250 గ్రామ్స్ కార్బ్స్ ఉన్నాయి నాకు, ఆ 250 గ్రామ్సే తినాలి నేను. అండ్ అది కాకుండా ఇదే మన లాస్ట్ స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ ఈరోజు. దీని తర్వాత ఎగ్ది ఒక పెద్ద మీల్ ఉంది, అది కూడా చూపిస్తా. అసలు ప్రెప్లా అట్లాంటి తింటారా అని అంటారు మీరు బాడీ రావాలంటే. సో యాజ్ ఏమంటే మనం ఎట్లా కుక్ చేసుకోవచ్చు కూడా మంచిగా చేసుకోవచ్చు. మన రెసిపీస్ ఎట్లుంటాయి తెలుసుగా. లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి దీనిలో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసిన కొంచెము. అండ్ అది కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ 2 హోల్ ఎగ్స్ ఉంది, 2 ఎగ్ వైట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆనియన్. అండ్ ఇవి రెండు కలిపి అరౌండ్ 200 గ్రామ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే టమాటో కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఇది 160 గ్రామ్స్ అట్లుంది, ఇది ఒక 60 గ్రామ్స్ అట్లుంది. మొత్తం కలిపి నాకు 200 గ్రామ్స్ క్యాప్సికమ్ ఉంది. దాన్ని కొంచెం ఇట్లా డివైడ్ చేసుకున్నా. ఎందుకు అని అంటే ఉత్తి క్యాప్సికమ్తో ఈ ఎగ్ కర్రీ చేసుకోలేము, అస్సలు బేకార్ ఉంటుంది. సో నాకు కుక్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పటి నుంచి కాదు, నేను ఈ కుకింగ్ అంటే ఎప్పటి నుంచి ఇష్టం అంటే నేను అరౌండ్ ఒక 10 ఇయర్స్ అయింది అనుకుంటా. నేను ఎప్పుడైతే 7th క్లాస్ అనుకుంటా, నేను 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు లిటరల్లీ కొత్త డిషెస్ ట్రై చేయడం చాలా ఇష్టం. ఇంకోటి లాక్డౌన్ టైంలో ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఖాళీ పడి ఉన్నాం కదా లాక్డౌన్ టైంలో, ఏం చేయాలో తెలియక ఇక కుకింగ్ చేస్తుండే. నా కుకింగ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంట్లో ఫ్రెండ్స్లలో. సో మంచిగా కుక్ చేస్తా అని. అండ్ అది కాకుండా నా క్లయింట్స్ కూడా నేను చాలామందికి చెప్తూ ఉంటా, ఎప్పుడైతే మీరు డైట్ గురించి నాకు రెసిపీస్ అడుగుతుంటారు అన్నమాట, నేను అసలు ఫస్ట్ రెసిపీ చెప్పాను వాళ్ళకి ఏం చెప్తా అంటే ప్రాపర్ గైడ్ ఇస్తా. ఇప్పుడు మీకు ఏమంటారు, ఒక ఆయిల్ ఇంత వేయాలి, దాంతోపాటు ఆనియన్ టమాటో ఇంత వేయాలి, మీరు ఒకవేళ నాన్ వెజ్ అయితే చికెన్ ఇంత వేసుకోవాలి, ఎగ్స్ అయితే ఎగ్స్ ఇంత వేసుకోవాలి, పన్నీర్ అయితే పన్నీర్ ఇంత వేసుకోవాలి. సో దాన్ని మీరు స్పైసెస్ మీ ఇష్టం ఉన్న ప్రకారం ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను. ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైతే మీకు ఇష్టమైనట్టు అండ్ ఏదైతే మీకు కన్వీనియంట్ ఉంటుందో, ఏదైతే మీకు ఈజీ ఉంటుందో అప్పుడు ప్రిపేర్ చేసుకుంటారో అప్పుడు మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వగలుగుతారు. ఇప్పుడు నా ఫిజిక్కి సీక్రెట్ ఏదైనా ఉంది అని అంటే అది కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ వెనకాల ఇది నాకు ఇష్టమైనట్టు తినడము. అండ్ క్వాంటిటీస్ చూసుకుంటా, ఎంత క్వాంటిటీ ఉంది ఏందునేది అదొకటి చూసుకుంటా. అండ్ అది కాకుండా నాకు ఇష్టమైనట్టు కుక్ చేసుకుంటా. ఇప్పుడు నార్మల్గా ఫ్రైడ్ రైస్ లెక్క చేసుకుంటున్నా ఎగ్స్. ఈరోజు ఎందుకో కర్రీ తినాలనిపించింది, సో ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే నాకు వచ్చేసి 4 ఎగ్స్ ఉన్నాయి, దానిలో 2 హోల్ 2 ఎగ్ వైట్స్ ఉన్నాయి, అది అట్లా డివైడ్ చేసుకున్నా. అండ్ వెజిటేబుల్స్ ఏమున్నాయో ఆ వెజీస్ ఇట్లా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కంప్లీట్ ఒక ప్రాపర్ కర్రీ కుక్ చేయొచ్చు. దాంతో మంచి వాటర్ యాడ్ చేసుకుని ఒక సూప్ లాగా. నాకు ఇప్పుడు హై కార్బ్ డే 2 కాబట్టి ఇప్పుడు 250 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఉంది. మొత్తం ఈరోజు 500 గ్రామ్స్ రైస్ ఉంది. దానిలో నేను ఇట్లా డివైడ్ చేసుకున్నా. డైట్ దగ్గర రిస్ట్రిక్ట్ అవ్వకండి. ఎక్కువ అంటే నేను బాయిల్డ్ తినాలి ఇట్లా రిస్ట్రిక్ట్ అస్సలు అవ్వకండి. నా క్లయింట్స్ ఎవరిని రిస్ట్రిక్ట్ చేయనట్లా. ఒకవేళ మీరు ఆన్లైన్ ట్రైనింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ మీ ఇక్కడ నంబర్ ఇస్తా, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ రెస్పాన్స్ వచ్చేసి మీకు కొంచెం డిలే అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ కాంపిటీషన్ టైం కాబట్టి. మీరైతే మెసేజ్ చేసి పెట్టండి, మా టీం నుంచి కంపల్సరీ రెస్పాండ్ వస్తుంది. మాకు ఒక టీం ఉంది అండ్ వెబ్సైట్ కూడా లాంచ్ అవ్వబోతుంది తొందరగానే. సో అది కూడా మాట్లాడదాం దాని గురించి. ఫస్ట్ ఇది కుక్ చేసుకోవాలి. ఇది కుక్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది, ఇది ఎన్ని క్యాలరీస్ అనేది చెప్తా. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్తో తినడానికి కంప్లీట్ గ్రేవీ అండ్ దాంతో ఇన్ని ఎగ్స్ అనమాట. సో ఇంకా ముందు ఎగ్స్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ అంత మంచి అనిపించదు నాకు. సో ఇట్లానే నార్మల్గా మంచి అనిపిస్తుంది. సో ప్రెప్ టైంలో ఇది తింటున్నాను నేను. సో ఇది ప్రెప్ టైంలో అంటే అది కూడా పీక్ వీక్ ఇంకొక రోజు కాంపిటీషన్ ఉందన్నప్పుడు ఇంత మంచిగా కుక్ చేసుకొని తింటున్నా. స్టిల్ నేను నా బాడీని మెయింటైన్ చేస్తున్నా. సో మనం మంచిగా కుక్ చేసుకోవచ్చు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సో నేను ప్రెప్ ఈ ఫ్యాట్ లాస్ టైంలో కూడా చాలా మంచిగా కుక్ చేసుకున్నా. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ ఆఫ్ రైస్ కుక్డ్ వెయిట్. దాంతోపాటు దీనిలో 200 గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. అండ్ అది కాకుండా 8 ml ఆఫ్ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ ఉంది. 8 ml తీసుకున్నాను నేను, 8 ml తీసుకున్నా ఎగ్జాక్ట్గా. దాంతోపాటు ఇప్పుడు ఇదంతా కుక్ చేసుకున్నా బెటర్. పీక్ టైంలో అన్ని సోడియం ఇంటేక్ అది ఇది అంటారు కదా బ్రో అని మీరు అడగచ్చు. సో దీనిలో నేను యాడ్ చేసుకుంది వచ్చేసి ఫస్ట్ నేను ఎవ్రీడే పొద్దున లేవగానే నేను నా సాల్ట్ అనేది పక్కకు తీసుకొని పెట్టుకుంటాను అనమాట. సాల్ట్ వచ్చేసి ఎంత ఉంది, ఒక నిమిషం. అయితే సాల్ట్ పక్కకు తీసుకొని పెట్టుకుంటా. ఇగో దీనిలో కనిపిస్తుందా సాల్ట్ మీకు.
అయితే ఇది 4.5 grams సాల్ట్. దీన్ని నేను ఓవరాల్ డేలో కన్జ్యూమ్ చేయాలి. సో అంతే యాడ్ చేసుకున్నాను, దీనిలో కొంచెం సగమే యాడ్ చేసుకున్నాను అనమాట. అంతే, ఇది ఇంకో మీల్ కోసం పక్కకు పెట్టుకున్నా. ఒకవేళ ఇది ఈ ఇంటేక్ కంప్లీట్ అవ్వలేదు, మీల్లో ఎక్కువ అవుతుంది అనుకుంటే వాటర్తో కలిపి తీసేసుకుంటా. కానీ ఈ సోడియం ఇంటేక్ అనేది మ్యానిపులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుకైతే 4.5 grams ఉంది. ఇక ఇది ఎంత అవుతుందో తెలియదు మనకు. నెక్స్ట్ డే మొత్తం కంప్లీట్గా ఈ ప్రెప్ టైంలో నేను ఏం ఆలోచించాను ఎక్కువ, శివన్న ఏం చెప్తే అది, విచ్ ఈస్ కోచ్ ఏం చెప్తే అది, కోచ్ ఏం చెప్తే కంపల్సరీ అది తూచా తప్పకుండా పాటిస్తాను అనమాట. ఇది ఇక ఎంత పెద్ద మీల్ తినాలి ఇప్పుడు. హ్యాపీ టైమ్స్ ఇవన్నీ. గైస్, ఇది మన లాస్ట్ మీల్ ఆఫ్ ది డే. ఇక్కడ 250 grams రైస్ ఉండాలి, కానీ 150 ఉంది. ఇంకా 100 grams కంప్లీట్ చేసుకోవాలన్నమాట మనం. దాంతోపాటు ఎగ్స్ అండ్ 200 grams ఆఫ్ క్యారెట్ ఉండే. ఇక మధ్యలో కుక్ చేసేటప్పుడే సగం తినేసిన నేను. అండ్ నా బాడీ కండిషన్ ఏమంటారు, డే 2 తర్వాత అంటే నెక్స్ట్ వీడియో ఏదైతుందో దానిలో మీకు రివీల్ చేస్తా కంప్లీట్గా. ఎట్లా అనిపిస్తుంది అన్న, నీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు కండిషన్? నెక్స్ట్ లెవెల్ ఉంది కండిషన్. నిన్నటికంటే కూడా కండిషన్ అనేది బెటర్ ఉంది, షార్ప్ ఉంది. సో నేనే కాదు, వేరే వాళ్ళతో అడుగు చూసిన, అంటే నేను ఒక్కనే కాదు కదా, వేరే వాళ్ళని అడుగు చూసినా కూడా షార్ప్ ఉంది, బాగుంది. సో ఇది ఇంకా కంటిన్యూ అయితే షోడే రోజు ఇంకొంచెం రేపు చూద్దాం. రేపు నైట్ వరకు చూసి ఇంకొంచెం లోడ్ చేసే ఛాన్స్ ఉంటే లోడ్ చేసుకుందాం అంతే. రేపు ఇంకేమేమి ఉన్నాయన్నా? రేపు మనం రైస్ కేక్ తింటామా? రేపు నార్మల్గా రైస్ ఏవైతున్నాయో అదే తినేస్తాము. సో ఓన్లీ మనము ఏరే నువ్వు బోరాబాయ్ నువ్వు ఉంటే నేను సో అయితే షోడే రోజు డ్రై కాప్స్ లోడ్ చేద్దాం మనం, ఓకేనా? ఆ సింపుల్ హనీ అట్లాంటివి, గ్లూకోజ్ పౌడర్ అట్లాంటివి లోడ్ చేస్తాం. స్నిక్కర్స్ పెట్టుకుంటాము, కానీ చూస్తాం. అవసరం లేదు, నువ్వు స్వీట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు దొంగ కొడక. కాదు, ఆల్రెడీ స్నీకర్స్ అవన్నీ తెచ్చి పెట్టుకున్నా. అప్పుడు ఆ టైంకి అన్న ఏది అడిగితే ఇక క్యాండీస్ నేనైతే క్యాండీస్ తీసుకొస్తాను. క్యాండీస్ ఒకటి, గ్లూకోన్ డి పౌడర్ అండ్ ఆల్సో నేను ఒక ఏమంటారు కోకోనట్ వాటర్ తీసుకొని వస్తాను. నేను ఈ మూడు ఉండాలి. సో కొంచెం అరే నువ్వు ఓరా బాయ్ నువ్వు ఉంటే నేను చెప్పలేదు. సో అయితే కొంచెం సోడియం పొటాషియం వర్క్స్ టుగెదర్ కాబట్టి సో వాటర్ ఈ మూడు కంపల్సరీ పీక్ వీక్ రోజు మంచిగా ఉంటేనే ఆ కండిషన్ అనేది బెటర్గా కనిపిస్తుంది. సో మా కోచ్ సాబ్ చెప్పింది విన్నారు కదా, నేను మళ్ళీ వీడియో చూడాలి. చెప్పింది గౌరవాన్ని నవ్విస్తున్నాను అప్పటికెళ్ళి. అయితే ఇది వెనకాల ఈ బ్లాక్ క్లాత్ ఇది కనిపిస్తుంది కదా, సో ఇప్పుడే ఈడ ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ ఈరోజు ఇంకా కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట. కంప్లీట్గా ఏమంటారు ఇంకెక్కువ ఫోకస్ చేయొచ్చు మంచిగా అని. సో ఈ మీల్ ఉంది కదా, ఈ మీల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు అరౌండ్ 1.5 hour పోజింగ్ ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు వాక్ అయితే కంప్లీట్ లేదు, వాక్ 0. ఈ 1.5 hourలోనే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు పోజింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు వాక్ కన్నా ఎక్కువనే క్యాలరీస్ బర్న్ అయితే. అండ్ వన్స్ ఇది అయిపోగానే పోయి పండుకోవాలిగా. దాని తర్వాత మళ్ళీ రేపు అథ్లీట్ చెక్ ఇన్ డే అనమాట. ఈ వీడియో మీరు చూస్తుంటారు కదా, ఈ వీడియో మీరు చూస్తున్న రోజే ఆఫ్టర్నూన్ అథ్లీట్ చెక్ ఇన్ సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీలో జరుగుతుంది. సో అక్కడికి మీరు వచ్చేయచ్చు. అక్కడ నేను ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈ వీడియో 10 o'clock అట్లా అప్లోడ్ అయిపోతుంది. ఇదే రోజు ఆఫ్టర్నూన్ 2 నుంచి, విచ్ ఈజ్ 16th రోజు ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అథ్లీట్ మీట్. కానీ మేము అక్కడ ఒక 1.5 to 2 hours ఉంటాం అన్నమాట. సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీ నాగోల్, అక్కడికి మీరు వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు మనం పోజింగ్ ప్రాక్టీస్ చేద్దాము. ఈ మీల్ తిన్న తర్వాత ఒక 1 hour టైం పడుతుంది. సో ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎడిట్ చేయాలి, అదంతా పెద్ద కథ ఉంది కాబట్టి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. కంపల్సరీ సపోర్ట్ చేయడానికి ఎవరెవరు వచ్చారో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ అది కాకుండా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కవర్ చేస్తూనే ఉంటాం అనమాట. అంటే దెన్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.